ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అసలు ఆ బాంబు ఎందుకు పేలలేదు? ఆ రిమోట్ నొక్కే వాళ్ళని ఎవరు కొట్టి పడేశారు? అవునరా, మన బాంబు ప్లాన్ ఎవరికైనా లీక్ అయిందా? మనం బాంబు పెట్టామని తెలిస్తే అందరూ ఈ పాటికే మనల్ని నిలదీసేవారు. అలా చేయలేదంటే ఎవ్వరికీ తెలియలేదు. పోనీలేరా, ఎవరికైనా నిజం తెలిస్తే నిలదీయడం కాదు, మనల్ని నిలువునా ఉప్పు పాత్ర వేసేవాళ్ళు. చే ఎవరికి ఏమీ తెలియకుండా ఈ స్కెచ్ ని ఎవరు ఆపారో అర్థం కావటం లేదు. నానా బాలా, ఏంటి బాబాయ్, ఏం మాట్లాడుకుంటున్నారు? ఏమీ లేదు బాలా, మదర్స్ డేని ఇంత బాగా సెలబ్రేట్ చేస్తున్నావు, ఫాదర్స్ డేని అయితే ఇంకెంత బాగా సెలబ్రేట్ చేస్తావోనని నేను మాట్లాడుకుంటున్నాం. హా, అంతే బాలా. నా కొడుకు లాంటి కొడుకు అందరికీ ఉంటే ప్రతిరోజు మదర్స్ డేనే, ప్రతిరోజు ఫాదర్స్ డేనే. అంత సంతోషంగా అందర్నీ చూసుకుంటాడు. వీడి కుటుంబానికి కలిగిన అదృష్టం. అందుకే వీడే ఈ వంశానికి వంశోద్ధారకుడు. ఈ ఇంటి వారసుడు. బాలా, ఆఫీస్కి బయలుదేరావా? అవును డాడ్. కన్నయ్య, ఈరోజు కొంచెం ఆఫీస్కి లేటుగా వెళ్ళాలిరా. ఎందుకు బామ్మ? నీకంతా నయమైపోతే 108 ప్రదక్షిణలు చేస్తానని వెంకటేశ్వర స్వామి ఆలయంలో మొక్కుకున్నాను. బామ్మా, నీకు మొన్ననే కదా కాలు బెనికింది, ఇప్పుడు 108 ప్రదక్షిణలు ఎలా చేస్తావు? మొక్కుకున్నాక ఎంత కష్టమైనా చెయ్యాలిరా. అవన్నీ వద్దు, నీ బదులు నేనే ప్రదక్షిణలు చేస్తాను. నువ్వు రెస్ట్ తీసుకో, ఓకే? అవునమ్మా, నీ కాలు బాగలేనప్పుడు నువ్వు వెళ్ళి మొక్కులు తీర్చుకోవడం కంటే బాలా వెళ్ళి తీర్చడమే కరెక్ట్. బాలా కోసమే కదత్తయ్య మొక్కుకున్నారు. వాడే మొక్కు తీరిస్తే ఇంకా మంచిది. అది కాదే సోదా. బామ్మా, నువ్వు ఇంకేం మాట్లాడుకో. అనంత్, రారా, ఇద్దరం గుడికి వెళ్దాం. అన్నయ్య, నేను రాలేదు. అదే రామగిరిలో మనం కొన్న డాక్యుమెంట్స్ రెడీ అయ్యాయంట. వెళ్ళే డాక్యుమెంట్స్ తీసుకురావాలి. సరేరా, నువ్వు ఆఫీస్కి వెళ్ళు. పని అన్నయ్య. నువ్వు కూడా ఆఫీస్కి వెళ్ళు. అలాగే అన్నయ్య. నేను గుడికి వెళ్ళి బామ్మ మొక్కు తీరుస్తాను. మా కన్నయ్య ఎవ్వరినీ నొప్పించడు. ఓకే అన్నయ్య, నేను వెళ్ళొస్తాను. బామ్మా, నేను వెళ్ళొస్తాను. బాయ్ బాబాయ్. బాయ్ బాలా. బాయ్. ఆహా, ఏం పర్ఫార్మెన్స్ చేశావమ్మా! నీ నటనా చాతుర్యం చూసి జనాలు మంత్రముగ్ధులైపోయారమ్మా. సభా ప్రాంగణం మొత్తం చప్పట్లతో విజిల్స్ తో మారు మోగిపోయిందనుకో. అక్క, అంత బాగా చేసావా? నీ నాటకాన్ని మిస్ అయినైతే. చెల్లెమ్మ యశోద పాత్రలో నటించలేదు, జీవించింది. ఆ పాత్రకే జీవం పోసింది. ఇదిగోమ్మా, నీ నటనకు నీకిస్తారన్న 40,000 బ్యాలెన్స్ తీసుకోమ్మా. అలానే నీ ప్రతిభకు మరో 5,000 బోనస్ అమ్మా. పర్లేదన్నయ్య. పర్లేదు, తీసుకోమ్మా, తీసుకో. థ్యాంక్స్ అన్నయ్య, మీరు చాలా హెల్ప్ చేశారు. నువ్వే మాకు చాలా సాయం చేశావమ్మా. అసలు స్టేజ్ మీదకి ఆ రాక్షసుడు వచ్చినప్పుడు నువ్వు స్పాంటేనియస్ గా యాక్ట్ చేసిన ఘట్టం ఉంది చూసావు, అదే నాటకానికి హైలైట్ అమ్మా. కృష్ణ, సరేమ్మా, మాకు రిహార్సల్స్ కి టైం అయిపోయింది, మేము వెళ్తామమ్మా. రండ్రా. అక్క, లాయర్ ఫీజుకి డబ్బులు అరేంజ్ అయ్యాయని సంతోషపడాల్సిన నువ్వు ఎందుకలా ఉన్నావు? గాయత్రి, నిన్న రాత్రి నాటకం దగ్గరికి ఆ గిరి వచ్చాడు.
తిప్పు. తిక్క కుదిరిందక్క వాడికి. నువ్వు ఆ గిరిగాడి గురించి అస్సలు భయపడకు. వాడి రౌడీయిజం చెల్లటానికి ఇదేం రామగిరి కాదు. వాడు మనల్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చేస్తాడేమోనే. రానివక్క, వాడి సంగతి ఏంటో తేల్చేద్దాం. చూడు, నువ్వు ధైర్యంగా ఉండు. నీ వెనుక మేమందరం ఉంటాం. వాడిక్కడ మనల్ని ఏం చేయలేడు. హాయ్ సార్. కూర్చోండి సార్. పర్లేదు, పేపర్స్ చూడండి. నేను చూస్తాను. ఒకసారి చెక్ చేసుకుంటా. సార్, అన్నీ కరెక్ట్గా ఉన్నాయండి. ఓకే సార్. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. గాయత్రి కూడా నేనంటే చాలా ఇష్టం. రేయ్, నువ్వు ఇక్కడ? రేయ్ ఆగు, ఆగరా. రేయ్ రే ఆగు. రేయ్ రాస్కెల్, ఆల్రెడీ గాయత్రిని పెళ్లి చేసుకొని మళ్ళీ ఇప్పుడు ఇంకో పెళ్లి చేసుకుంటున్నావరా? సార్ కొట్టకండి సార్, కొట్టకండి సార్, కొట్టకండి సార్. కొట్టడం కాదురా, నిన్ను పోలీసులకు పట్టించాలి. సార్ వద్దు సార్, వద్దు సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. లేదురా, ఒక్కసారి నీకు లాఠీ దెబ్బలు తగిలితే గానీ ఇంకోసారి తప్పు చేయవు. సార్ నేనేం తప్పు చేశాను సార్? ఏంట్రా నువ్వు మాట్లాడుతుంది? అవును సార్, నాకు గాయత్రితో పెళ్లి అవ్వలేదు. మరి ఆ రోజు కాఫీ షాప్ లో గాయత్రికి నీకు పెళ్ళని చెప్పి మీ ఫ్రెండ్ తో చెప్తున్నా? అదంతా కావాలని మీరు వినాలని చెప్పాను సార్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.